తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. పద అర్థం చూద్దాం రండి. తస్మాత్ కాబట్టి, అసక్తః ఆసక్తి లేకుండా, సతతం ఎల్లప్పుడూ, కార్యం చేయవలసిన కర్తవ్యాన్ని, కర్మ కర్మను, సమాచర ఆచరించు చేయు, అసక్తహి ఆసక్తి లేకుండా నిజంగా, ఆచరన్ ఆచరిస్తూ, కర్మ కర్మను, పరం అత్యున్నతమైన, ఆప్నోతి పొందుతాడు, పూరుషః మనిషి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కాబట్టి ఫలితాలపై ఆసక్తి పెట్టకుండా మనిషి తన కర్తవ్యాన్ని ఎల్లప్పుడూ చేయాలి. ఆసక్తి లేకుండా యజ్ఞభావంతో కర్మలను ఆచరించిన వాడే అత్యున్నత స్థితిని పొందగలుగుతాడు. ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే, కర్మను వదిలేయమని కాదు, ఆసక్తిని వదిలి కర్మని చేయమని. హరే కృష్ణ.